నెక్రోజోస్పెర్మియా. సో, ఇవాళ ఏంటి అంటే, నెక్రోజోస్పెర్మియా అంటే ఏంటి? ఇది మేల్స్‌లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? దీనికి కారణాలేంటి? అండ్ దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? దీనివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అసలు పిల్లలు పుడతారా? పుట్టరా దీనివల్ల? సో, ఏ టైప్ ఆఫ్ మేల్స్‌కి ఇది ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ నెక్రోజోస్పెర్మియా అంటే ఏంటో చెప్తాను. ఈ నెక్రోజోస్పెర్మియా అంటే ఒక సీమెన్ శాంపుల్ తీసుకుంటే అందులో స్పెర్మ్స్ కంప్లీట్‌గా లేకపోతే పార్షియల్‌గా డెడ్ అయిపోయి ఉంటాయి. అంటే డెడ్ అంటే కంప్లీట్ డెడ్ అని కాదు. నాన్ మోటైల్ ఉండొచ్చు. లేకపోతే వయబిలిటీ అంటే ప్రాణం లేకుండా ఉండొచ్చు. కాకపోతే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. కంప్లీట్ నెక్రోజోస్పెర్మియా అండ్ పార్షియల్ నెక్రోజోస్పెర్మియా. కంప్లీట్ నెక్రోజోస్పెర్మియాలో ఏంటి అంటే టోటల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్ని స్పెర్మ్స్ ఉంటే అన్ని స్పెర్మ్స్ కూడా నాన్ మోటైల్ ఉండేసి వయబిలిటీ లేకుండా ఉంటుంది. అండ్ పార్షియల్‌లో ఏంటి అంటే అట్‌లీస్ట్ ఒక 95% స్పెర్మ్స్ అన్నీ నాన్ మోటైల్ లేకపోతే నాన్ వయబుల్ అయిపోతాయన్నమాట. సో, యూజువల్లీ ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది? జనరల్‌గా ఎవరైతే కన్సీవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు మేల్స్‌లో. అంటే పర్టిక్యులర్‌గా ఈ ఏజ్‌లోనే ఉంటుంది అనేది లేదు. సో, ఏ ఏజ్‌లో అయినా ఉండొచ్చు. అది ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో ఆ టైంలోనే తెలుస్తుంది. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో, నెక్రోజోస్పెర్మియా కాజెస్ ఏంటో చెప్తాను. సో, ఇది దేనివల్ల వస్తుంది అంటే జనరల్‌గా ఏమైనా టాక్సిన్స్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, లేకపోతే ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉండడం, ఆర్ ఎల్స్ వెరికోజీల్ ఉండడం. ఇలా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దీనివల్ల నెక్రోజోస్పెర్మియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, దీనికి సరైన ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ యాంటీఆక్సిడెంట్స్‌తో ట్రీట్మెంట్ చేస్తారు. దాంతోటి వర్కౌట్ అయింది అంటే ఓకే. లేదు అంటే సర్జరీ అంటే సేమ్ లైక్ ఒకవేళ వెరికోజిల్ అంటే పర్టిక్యులర్‌గా ఏ రీజన్ వల్ల నెక్రోజోస్పెర్మియా వీళ్ళకొచ్చింది అనేది తెలుసుకొని, దాని తర్వాత మెడికేషన్‌తో తగ్గుతుందా? లేకపోతే సర్జరీ చేయాలా అనేది తెలుసుకుంటారు. ఒకవేళ సర్జరీ అంటే వెరికోసిల్ అనమాట. వెరికోసిల్ వల్ల ఇలా నెక్రోజోస్పెర్మియా అయిపోయింది వాళ్ళకి అనుకున్నప్పుడు సర్జరీ ఆప్షన్ ఉంటుంది. ఇవేది వర్కౌట్ కాలేదు అంటే ఫైనల్లీ ఏంటి ఏఆర్‌టీ ప్రొసీజర్స్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ యూజ్ చేసేసి వాళ్ళు ఒక బేబీకి ఫాదర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్రోజోస్పెర్మియా జనరల్‌గా ఎంతమందికి ఉంటుంది అంటే ఇది 0.04% మెంబర్స్‌కి ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే 0.2 to 0.4% మెంబర్స్‌కి ఈ నెక్రోజోస్పెర్మియా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే నెక్రోజోస్పెర్మియా ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ తీసుకున్నా కూడా ఏమవుతుంది కంప్లీట్‌గా అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా కూడా ఏంటి స్పెర్మ్స్ అనేది స్లోగా నాన్ మోటైల్ అయిపోయి నాన్ వయబుల్ అయిపోతాయి. సో, నెక్రోజోస్పెర్మియా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ క్రిప్టోజోస్పెర్మియా లాగా ఒక మేజర్ ఇన్ఫర్టిలిటీ.